నమస్తే K24 న్యూస్. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను యాజమాన్యం శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు. ఆసిఫాబాద్లోని ఎస్టీయూ భవనంలో నిర్వహించిన ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న డ్రైవర్లకు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఈఎస్ఐ, ఈపీఎస్ బోనస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 8 గంటల పని విధానం అమలు చేసి కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మధుసూదన్, సజిద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వంటి ఆర్టీసీలో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ అంతా కూడా ఇలా కనీసం ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల చాలించాలని వేతనాలు తీసుకుంటూ ఆర్టీసీకి లాభాలు రావడంలో ఈ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ అంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి దీనికి గతంలో అనేక సార్లు తెలంగాణ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ యాజమాన్యానికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. వీళ్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ తదితర హక్కుల సాధన కోసం అనేక సార్లు మెయిల్ ఇచ్చాం. ఇప్పటికైనా కూడా ఆర్టీసీ యాజమాన్యం ఈ మధ్యలో ఈ ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్లు అనే వ్యవస్థను మొత్తానికి రద్దు చేసి డైరెక్ట్ ఆర్టీసీ యాజమాన్యమే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారానే వీళ్ళకు వేతనాలు చెల్లించాలని మేము ఏఐటీసీ పరంగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్నికల సమయంలో ఎందుకంటే పాలకులందరూ కూడా హామీ ఇచ్చారు. ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాన్ని మొత్తానికి రద్దు చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని చెప్పిండు. ఆల్రెడీ ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కావాలా, ఈ కాంట్రాక్టులతో సంబంధం లేకుండా ఎంప్లాయీకి ఎట్లయితే ప్రతి నెల జీతం ఇస్తున్నారో వీళ్ళకు కూడా అలాగే వేతనం చెల్లించాలనుకుంటున్నాం. అలాగే మరి స్థానికంగా ఉన్నటువంటి డిపోలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ప్రైవేట్ హైర్ బస్సు సిబ్బందిపై ఆదాయాలు వేధింపులు బాగా గురి చేస్తున్నారు. కేఎంపీలు తీసుకెళ్తే వాళ్ళని, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవర్ కనీసం దొరకకుండా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్తో సంబంధం లేకుండా వాళ్ళని డిపోస్ పేరు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపో ఉన్నత అధికారులకు మేము ఒకటే వేసి వీళ్ళు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, యాక్సిడెంట్ కానీ ఈ సంబంధాల కేసులను కూడా వెంటనే ఎత్తివేసి వీళ్ళని యథావిధిగా ఉద్యోగాలకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళకు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళకు కనీస వేతనం 8 గంటల పని విధానాన్ని అమలు చేసి 32,000 రూపాయలు చెల్లించాలనుకుంటున్నాం. ఈఎస్ఐ, ఈపీఎఫ్, అలాగే వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో అది కూడా ఆర్టీసీ యజమాన్యం చెల్లించకుంటున్నాం. లేని పక్షంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం మేము భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేస్తామని మేము తెలియజేస్తాం. ఈరోజు మరి ఆసిఫాబాద్ డిపో కమిటీ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ సమావేశం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎస్టీ భవనంలో అధ్యక్షుడు మధుసూదన్ గారి అధ్యక్షత జరిగింది. ఈ వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సిబ్బంది ఆంధ్రలో కానివ్వండి, లేకుంటే అధికారులు కానివ్వండి, వీళ్ళ వేధింపులు, వీళ్ళ ఆగడాలు చేయబట్టి అనేక ఇబ్బందులు గురవుతున్నారు. దాన్ని వెంటనే మానుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఏఐటీ సందర్భంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.